ఆదిలాబాద్లో సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగులు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది. కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న తమను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కుంటికాలుపై నిలబడి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సమ్మె ఈ రోజుకు 14వ రోజు అవుతుంది. రాష్ట్రం మొత్తంగా చేసి దాదాపు 22,000 మంది ఉన్నారని మనకు అంచనా ఉంది. అయితే మనం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆడియో ఆఫీస్ ముంగట ఉన్నాం. ఇక్కడ సమగ్ర శిక్షణ ఉద్యోగులంతా ధర్నాలో ఉన్నారు. వాళ్ళని ఏంది అడుగు తెలుసుకుందాం. చెప్పండి, మీ యొక్క బాధ ఏంది చెప్పండి. నమస్కారం సార్, నా పేరు సంతోష్ మాత, కేజీబీవీ జామ్. సోషల్ సిఆర్టీగా నేను 12 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి సార్. ఈరోజు మేము 14 రోజులు అవుతుంది. ఎస్ఎస్ఏలో ఉన్న అన్ని వింగుల వాళ్ళము మేము సమ్మె చేయబట్టి 14 రోజులు అవుతుంది సార్. ఈరోజు 14వ రోజున నిరసనగా మేము ఒంటికాలు పైన మా నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ అన్న, మీరు గత సంవత్సరం మా సమస్యలు తెలుసుకొని మరి మీరు మా సమ్మె దగ్గరికి రావడం జరిగింది. మమ్మల్ని ఒక తోబుట్టువుల్లాగా, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా అనుకొని మా సమ్మెను పరిష్కరిస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే ఇచ్చిండ్రన్న మాట. మాకు మీరు ఇచ్చినటువంటి మాటనే మీరు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఇవి కేవలం డిమాండ్స్ కాదన్నా, ఇవి హక్కులు. మా హక్కులు మాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాము. మరి మా పాఠశాలల్లో చదువుకునేటటువంటి పిల్లల దృష్ట్యా చూసినట్లయితే వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి 14 రోజుల నుంచి చదువులో వెనుకబడి ఉన్నారన్న. నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం. మరి అలాంటి పౌరులన్నా కానీ దృష్టిలో పెట్టుకొని మా సమ్మెకు స్పందించండి అన్న. ప్రభుత్వం 14 నుంచి మీరు చేస్తున్నారు కదా, ప్రభుత్వం చేయమని మీకు వచ్చింది హక్కు? 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులమంతా మా సమ్మె చేస్తూ ప్రతిరోజు ఒక వినూతన కార్యక్రమంతో మా యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వము స్పందించినట్లుగా అనిపించి చర్చల పేరుతో మాకు కాలయాపన చేస్తున్నది. మీ యొక్క సమస్యలు మా దృష్టిలో ఉన్నాయని చెప్పేసి మంత్రులు, డిప్యూటీ సీఎం గారు కానీ ఇతర మంత్రులు కానీ చెప్పడం జరుగుతుంది. మేము మీ యొక్క సమ్మె పట్ల, మీ యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటి పట్ల సానుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే ఇంకా అధికార ప్రకటన కూడా మీకు ఎన్ని రోజులు ధర్నా ఇస్తానుకుంటున్నారు? ప్రభుత్వము మాకు స్పష్టమైన హామీ లేదా జీవో ఇచ్చే వరకు మేము ఖచ్చితంగా ఈ ధర్నాను ఇంకా ఉధృతం చేసి కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో మీరు ఇక్కడ ధర్నాలో ఉంటే అక్కడ ఇప్పుడు పరీక్షాకాలం దగ్గరకు వస్తుంది, విద్యార్థుల భవిష్యత్తు ఏమైతుంది అనుకుంటున్నారు మీరు? విద్యార్థుల భవిష్యత్తు గురించి మా యొక్క టీచర్లు, ఉద్యోగులు అందరూ కూడా గుర్తించడం జరుగుతుంది. కానీ ప్రభుత్వమే గుర్తించడం లేదు. మరి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ను నెరవేర్చి మరి మాకు హామీ ఇచ్చినట్లయితే మేము కూడా సంతోషంగా మా విధుల్లోకి వెళ్ళిపోయి మరి విద్యార్థులకు మా యొక్క వృత్తికి న్యాయం చేయడానికి ఆస్కారం ఉంది. మాకు ఏదైనా జీవో వస్తేనే మాత్రమే కనీసం మా విద్యార్థుల గురించి ఆలోచించుకొని మా భవిష్యత్తు నిర్ణయించాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా కేంద్రం నుండి.